నుంచి నాకు ప్రత్యేకించి ఈ రోజుకు ఏం కొత్తగా ఏం దొరుకుతుంది అన్న భావం ఉంటుంది. కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఒక విషయాన్ని గమనించాలి. మాటి మాటికి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మాటి మాటికి దాన్ని బలపరుస్తున్నాడు అని. ఇప్పుడు మనం దేవుని దాసుని ద్వారా విన్నాం కీర్తనలో, నా కార్యము సఫలం చేసే దేవుని యందు నేను నమ్మిక పెట్టుకొని ఆయన దగ్గర నేను మనవి చేస్తున్నాను. నేను నిబ్బరంగా ఉన్నాను, ఎందుకంటే ఆయన ఆకాశం నుండి తన ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును అనే నిర్భరాన్ని, తన కార్యం ఎలాగైనా సఫలం అవుతుంది, ఇంకా జరగలేదు, ఇంకా సఫలం కాలేదు, అయినా సఫలం అవుతుంది, తన చీకటిలో ఉండే నాకు వెలుగు కలుగుతుంది, నేను ఖచ్చితంగా విడిపించబడతానని నమ్మడమే నిజంగా నమ్మకానికి ఒక చిహ్నం, సంకేతం. అలాగా దేవుని వాక్యం మనకు ఇంకా ధైర్యం చెప్పడానికి, నేను మీ పక్షాన మీ కొరకు నేను ప్రమాణం చేసినటువంటి కార్యములను నావి అన్నట్లుగా, నా సొంత కార్యం అన్నట్లుగా నేను చేస్తాను అని ఆయన మాట్లాడాడు. అయితే ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనం నిబ్బరంగా ఉండాలి, ఆయన నా కార్యము అన్నాడు. కానీ ఈ రెండు ఆలోచనలను సంధానం చేసేటువంటి ఒక టెక్నిక్ ఉంది, ఆత్మీయమైనటువంటి టెక్నిక్, స్పిరిచువల్ టెక్నిక్. ఏంటి? ధైర్యంగా నిబ్బరంగా ఉండడానికి వ్యక్తిగతంగా మనకు, ఇక్కడ ఉన్నటువంటి మనకు వ్యక్తిగతంగా ఏ విధంగా మనం దాన్ని చేయవచ్చు, ఆ నిబ్బరంగా ఉండడానికి మనకి ఏమైనా టెక్నిక్ ఉందా? అలాగే అది నా కార్యము అని ఆయన అన్నాడు. మరి ఆయన నాది అన్న తర్వాత ఆయన లేచినంత వరకు, ఆయన రేగునంత వరకు కనిపెట్టుకొని ఆయన ఈరోజు నేను నా కార్యం అంటూ చేస్తానని మాట్లాడాడు. కానీ అట్టి నిశ్చయతతో, అట్టి సఫలతను ఎదురు చూస్తూ ఉండాలంటే ఏదైనా టెక్నిక్ ఉందా? దేవుని వాక్యంలో టెక్నిక్తో పాటే ఆయన ఒక క్రిటిసిజం కూడా చేస్తూ ఉన్నాడు. దానిని, ఆ క్రిటిసిజంతో పాటు మనం కరెక్షన్ చేసుకొని మనం సరిదిద్దుకొని ఆ టెక్నిక్ని మనం ఫాలో అయితే మనం ఖచ్చితంగా మన కార్యాల యొక్క సఫలతను చూడగలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా చదువుదాం. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెనిసరేతు సరస్సు తీరమున నిలిచి. చాలు. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా. నేను ఈ పర్టికులర్ మాటని 2-3 సార్లు చదవగా నాకు అనిపించింది, ఆయన చెప్పుచున్న మాటలను వినుచు ఆయన మీద పడుచుండగా. ఈ 2 మాటలు పక్క పక్కన ఎందుకు రాశారు? ఆయన మీద వింటున్నారు అంటే సరిపోతుంది, వినుచు ఆయన మీద పడుచుండగా ఏంటి? ఆయన వాక్యం చెప్తున్నాడు, వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా. నేను ఆలోచిస్తున్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, జన సమూహములు కిక్కిరిసిపోయి ఉన్నారు, వస్తూ ఉన్నారు, జనులు వస్తూ ఉన్నారు. ముందున్న వాళ్ళు దగ్గరకు సర్దుకోవాలి, ఎందుకంటే వెనక నుంచి ఒక త్రోపులాగా ఆయన దగ్గరకు రావాలి, వినాలి అనేటువంటి కుతూహలం, ఆశ కలిగినటువంటి వారు వస్తూ ఉండగా ముందున్న వారు ఆయన మీద పడిపోతూ ఉన్నారు. అంటే ఆయన వాక్యాన్ని వినడానికి, ఆయన చెప్పుచున్న మాటలను వినడానికి ఆశ కలిగినటువంటి వారు ఆతృతగా ఆయన దగ్గరకు వస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. ఇంకా స్పష్టంగా మనకు అన్వయించుకునే మాట ఏంటంటే, ఆయన మాటలను వినడానికి, ఆయన చెప్పే ఆలోచనలను స్వీకరించడానికి, ఆయన చెప్పుచున్న బోధనను పాటించడానికి మనం అంత ఆశగా ఆయన దగ్గరకు వస్తున్న వారమైతే, అంతే ఆశగా, అపేక్షగా, ఆవగా మనం ఆయన దగ్గరకు నెట్టుకుని వస్తున్న వారమైతే, పరిగెత్తుకుంటూ వస్తున్న వారమైతే మన కార్యములు ఎందుకు సఫలం కావు అనేది ఒక ప్రశ్న.
చాలాసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం, ఈరోజు ఎందుకో కొంచెం టైంలో అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కరోనా వచ్చినప్పుడు కొద్ది మందే ఉన్నారు, ఇప్పుడు కొంచెం పెరిగారు. బహుశా ఈ మీటింగ్ని మళ్ళీ గతంలో లాగా 4-5 గంటల దాకా ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు వస్తారేమో బహుశా. అలా చేసుకుందామంటే చేద్దాం. అలాగానే అంటే నేను ఇంకొక నిర్ణయం కూడా తీసుకుంటాను. ఇప్పుడు నేను మన్నించాలి, కారణాలు కొన్ని. నేను కేవలం ఆదివారం మాత్రమే రాగలుగుతున్నాను. అలా కనుక వస్తామని అంటే నేను శనివారం, ఆదివారం, సోమవారం కూడా 3 దినాలు ఓవర్ టైం తీసుకోవడానికి కూడా సిద్ధం వస్తామంటే. కానీ ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది. చెప్పేవారు ఎవరు? జాన్దో బ్రదర్ చెప్తారా? చిజ్మా బ్రదర్ చెప్తారా? సుజమల్ బ్రదర్ చెప్తారా? లేకపోతే ఇక్కడ కొత్త భాషలు చెప్తారా? ఇంకెక్కడైనా ప్రార్థన జరుగుతుందంట, అక్కడికి ఎవరు వస్తారు తెలుసా? గొప్ప దైవ శాఖలు వస్తున్నారు, అక్కడికి వెళ్దామా? విశేషం ఏంటంటే ఎవరు చెప్తున్నారు కాదు, కేవలం నిలబడేవారు పాత్రయే. మాట్లాడేవాడు దేవుడు. తన మాటలను మనకు వినిపిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడని కనుక మనం గమనించగలిగితే, ఒక విషయం మీరు గమనించాలి. ఇక్కడ కూర్చున్న వారు నేను నిలబడడం మాట్లాడడం చూస్తున్నారు, కానీ ఈ మాటలు వింటున్నప్పుడు నేను మాట్లాడే మాటలు కూడా కాదు, అందులో నుండి ప్రత్యేకించి ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా ప్రభువే మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ నేను ఏదేదో చెప్తుండొచ్చు, నేను ఆలోచించింది, ధ్యానం చేసింది, దేవుడు నాకు ఇచ్చిన తలంపులు నేనేదో చెప్తుంటాను, కానీ మెసేజ్లో మెసేజ్ ఉంటుంది, మాటలోనే మరొక మాట దాగి ఉంటుంది. అది మీకు మాత్రమే వినబడుతుంది. నేనేదో చెప్తుంటాను, మీకు మాత్రం ఏదో వినపడుతూ ఉంటుంది. ఇది రేమా, దేవుని మాట, దేవుని వాక్యము 3 రకాలుగా 3 పదాలు రాయబడి ఉన్నాయి. లోగోస్ అంటే రాయబడిన మాట, పలకబడిన మాట. ఆయన ఆల్రెడీ పలికాడు. లోగోస్. గ్రాఫే అంటే రాయబడిన మాట, ఆయన పలికినది రాశారు. ఇది బైబిల్ అంతా మనకు గ్రాఫే. రేమా అని ఉంది, మాట్లాడుచున్న మాట, ఇప్పుడు మాట్లాడుతున్న మాట, సజీవమైన మాట. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేనేదో మాట్లాడుతుంటాను, కానీ మీకు ప్రత్యేకించి ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట నేరుగా మిమ్మల్నే తాకినట్లుగా వస్తూ ఉంటుంది. అది మీకోసమే. కాబట్టి నిలబడే వ్యక్తి కాదు మనం చూడవలసింది, గొప్ప సేవకుడా, చిన్న సేవకుడా, లేకపోతే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉందా, లేకపోతే ఒక చర్చి వరకే పరిమితమా? ఈ మధ్య కాలంలో ఎలాగంటే ముందుగానే మనం పోస్టర్ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాం. అంతర్జాతీయ దైవ సేవకులు అని పెడతారు. వారు వివిధ దేశాల్లో బలంగా వాడబడుచున్న, గొప్ప ఆత్మీయ వరములు కలిగిన, గొప్ప స్వస్థత వరములు కలిగిన. ఇంకా రీసెంట్గా నేను ఒక చోట చూశాను, దయ్యముల చేత, భూత ప్రేత పిశాచుల చేత, దుష్ట ఆత్మల చేత, ఆ మాట మనకూడదు, క్షుద్ర పూజల చేత, చేతపడి, బాణమతి, చిల్లంగి, కోడంగి, అన్ని రకాల శక్తుల చేత బాధపడుతున్న వారికి విడుదల కలిగించబడిన దయ్యములు వెళ్ళగొట్ట ఈయన ప్రత్యేకత. ఏమండి చూస్తున్నాం మనం ఇవన్నీ. ఆయన పోస్టర్ వేయగానే కొలోమంట వచ్చేస్తారు కదా. కొన్నిసార్లు పాస్టర్స్ పేర్లు కూడా గుర్తుండు. ఎక్కడికి వెళ్తున్నట్టే దయ్యాల పాస్టర్ దగ్గరికి వెళ్తున్నారు. మన ఊరు దగ్గర ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు పాస్టర్ గారి పేరు ఎందుకులేండి. అక్కడికి వెళ్తే ఈ మధ్య కాలంలో చాలా మంది స్వస్థతల కోసం వెళ్తున్నారు. ఎంత విచిత్రం అంటే, ఆయనకు ఒక తోట ఉంది, మామిడి తోట. ఆ తోటలో పెడతాడు ప్రార్థన. కనుమళ్ళ తోట అంటాడు ప్రార్థన తోట. యేసయ్య ప్రార్థన తోట చర్చ్ పేరు, ఎందుకంటే తోటలో జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు లేని వారు చాలా మంది వస్తారు. ఆయన ఏం చెప్తాడంటే, ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ చెట్టు, ఆ చెట్టు, ఆ చెట్టు, 3 చెట్లలో ఏ చెట్టు ఆకు కోసుకొని తిన్నా పిల్లలు పరుగులే పరుగులు. ఆకు తెంచుకుంటే 150 పెట్టు అక్కడ. ఎంత విచిత్రం అంటే, ఆ చెట్టు పండు కోసుకొని తింటే పిల్లలు పుట్టారు. ఎంత? 2000. విచిత్రము. అలాంటి వాళ్ళ దగ్గరకు ఎంతో మంది వస్తున్నారు. ఎందుకో కారణం నాకు తెలియదు. ఎక్కడెక్కడో నుంచి 60-70 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల నుంచి ప్రత్యేకంగా వెహికల్స్ పెట్టుకొని వస్తూ ఉన్నారు. ఎంత విచిత్రమైన ప్రజ అంటే మరి ఎందుకో తెలియదు, కానీ
దేవుడు ఖచ్చితంగా వీటన్నిటి విషయంలో న్యాయం తీరుస్తాడు. దేవుని పేరు చెప్పుకొని ఇలా చేసే అడ్వర్టైజ్మెంట్స్ అన్నమాట. ఇలాగా సంతానం లేని వారి కోసం సంతానం, స్వస్థతల కోసం విచిత్రమైన స్వస్థతలు, విచిత్రమైనవి మామూలుగా జరగవాలి, విచిత్రమైనటువంటి మెసేజెస్తో, అంటే వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు, స్ప్రెడ్డింగ్ అనమాట. ఇది ఒక టాక్టిక్. వాళ్ళ వాళ్ళే ఒక 10 మంది వస్తారు, అక్కడే ఇక్కడ పట్టుకొని అయ్యో అయ్యో అంటూ వస్తారు. ప్రార్థన చేసినందుకు నాకు ఇప్పుడు రిలీఫ్ వచ్చింది, నేను పలానా ఊరు నుంచి వచ్చాను, ఇక్కడికి రాగా నేను గొప్ప విడుదల పొందుకున్నాను. ఒకరు అరవగానే అక్కడే 10 మంది ఉంటారు, వాళ్ళ గ్రూప్ ఆల్రెడీ, ఎవరికెవరో తెలియదు. వాళ్ళు 10 మంది చెప్పగానే ఇంకో 10 మంది విచిత్రమైన ఆవేశంతో వచ్చేస్తారు. ఇలాంటి సంఘటన మనం చూస్తున్నాం. నేనేం చెప్తున్నానంటే వాటి కోసం ఎగబడడం లేదు ఇక్కడ. హల్లెలూయా. ఆయన దేవుని వాక్యము చెప్పగా, ఆయన చెబుతూ ఉండగా వాక్యమును వినుటకు వారు ఆయన మీద పడుచుండగా. హల్లెలూయా. దేవుని వాక్యం ఇక్కడ రాయబడింది. ఆయన దేవుని వాక్యము చెబుతూ ఉండగా, ఇదిగో జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా వాక్యము కొరకు వచ్చారు వాళ్ళు, వాక్యము కోసం వచ్చారు వాళ్ళు, వాక్యాన్ని వినాలని వచ్చారు. ఇంకా చెప్పాలంటే ఆశగా, ఆతృతగా, ఒక రకమైనటువంటి జ్వరంతో వచ్చారు. ఆయన చెప్పే మాటలు వినాలి. ఆ మాటలను విన్నప్పుడు కదలికలు ప్రారంభమవుతున్నాయి, హృదయంలో కదలికలు ప్రారంభమవుతున్నాయి. వేరే విధంగా ఉండటానికి వల్ల కావడం లేదు, పాత వ్యక్తులుగా జీవించడానికి వల్ల కావడం లేదు. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే చేంజింగ్, లైఫ్ చేంజింగ్ గా ఉంటూ ఉన్నాయి. నిజంగా ఈ మాట నేను మాట్లాడుతున్నాను అనుకుంటే ఎవరి బ్రతుకు మార్చం, లేకపోతే మరొకరు మాట్లాడుతున్నారు అనుకుంటే ఎవరి బ్రతుకు మారదు. ఈ మాట దేవుని సజీవపు మాట అని, ఇది దేవుని శక్తి కలిగిన మాట అని, ఇది దేవుడు తాను నోట పలికిన మాట అని, ఆయన ఆత్మావేశం వల్ల కలిగిన మాట అని నీవు గ్రహించినప్పుడు ఈ మాటలు నీ జీవితాన్ని మారుస్తాయి. ఈ జీవితపు చర్యలు మారిపోతాయి, నీ జీవితపు స్థితిగతులన్నీ మారిపోతాయి. ఈ మాట నీకు దేవుడిస్తున్న మాటగా నీవు గ్రహిస్తే నీవు ఆ మాట కోసం ఆశగా వచ్చావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఒకవేళ ఆయన మాట వినాలని, ఆయన మాటలను పొందుకోవాలని, ఆయన మాటల కోసమే నీవు ఆతృతగా త్వరగా ఆపక ఆశగా వస్తే ఇది దేవుని వాగ్దానం నీ కొరకు. ఈ దినమున నీ కొరకు ఆయన పెరాజీము కొండ మీద లేచినట్లుగా లేచును, నీ కొరకు ఆయన గిబియోను లోయలో రేగినట్లుగా రేగును. ఎందుకంటే ఆశగా, ఆతృతగా, ఎంతో ఇష్టంగా ఆయన మాటలు వినాలనే తపనతో నీవు వచ్చి కనుక ఉంటే నీ సమస్యలన్నిటి మీద యెహోవా నేడు నీ పక్షముగా యుద్ధము చేయడం ప్రారంభించునుగాక. హల్లెలూయా. ఇదిగో దేవుని మాట సెలవిస్తుంది. ఎంతో మంది ఆయన మీద పడిపోతూ ఉన్నారంట. వాక్యం వినాలి, వాక్యం వినాలి. ఈ రోజుల్లో వాక్యం వినడానికి ఎక్కువ మంది రావట్లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళకి రకరకాల ఛానల్స్ ఉన్నాయి. శుభవార్తలో, రక్షణ టీవో, లేకపోతే ఆరాధన టెలివిజన్, ఏదో ఒకటి పెట్టుకొని వింటే రోజంతా మెసేజ్. ఇంక ఇక్కడ అనవసరం. అక్కడ ఏం చెప్తారో కూడా తెలియదు. ఏ వడపోత కార్యక్రమం ఒకవేళ ఏదైనా చెప్పే డౌట్ వచ్చేది ఎవరు అడుగుతారు? మంచిదే, వాక్యం చెప్పినప్పుడల్లా వినాలి, ఎక్కడైనా వినాలి, మంచిదే. సమాజముగా కూడుకునుట మానవద్దు, అది ఆయన చెప్పిన మాట. వినండి, ఎంతైనా వినండి. 24 గంటలు తీరిక దొరికితే 38 గంటలు వినండి. కానీ ఆయన సన్నిధికి రావటం మాత్రం మానవద్దు. దేవుని వాక్యం అంటుంది వినడం కాదు, కానీ ఆయన మాటలను నువ్వు ఎంత ఆశగా వింటున్నావు. వినడం మాత్రమే కాదు, సింపుల్ లిజనింగ్ కాదు, నువ్వెంత ఆశగా వింటూ ఉన్నావు, ఎంత ఇష్టంగా వింటూ ఉన్నావు. 1 గంట వాక్యం చెప్తే ఆ గంటలో 50 నిమిషాలు మనసు అంతా ఎక్కడో ఉంటుంది, అక్కడ వింటాం. సెలెక్టివ్ లిజనింగ్ అంటారు దాన్ని. మధ్యలో అక్కడ ఒక పాయింట్, అక్కడ ఒక పాయింట్ వింటారు. మధ్యలో 2 పురుకులు తీసి మధ్యలో పెద్దగా 60 లేచి చూస్తారు కొంతమంది. ఇదొక టైప్ ఆఫ్ లిజనింగ్ అన్నమాట, సెలెక్టివ్ లిజనింగ్. అలా కాదండి. ఆశాంతం, ఆది నుండి అంతం వరకు
దేవుని వాక్యాన్ని సమూలంగా వినడం అనేది ఆశగా, ఎక్కడ నీ ఇంట్రెస్ట్ తగ్గిపోకూడదు. ఎక్కడ మాట్లాడతారో, ఏ మాట ద్వారా మాట్లాడతారో, నీ స్థితిని బట్టి, నీకున్న బలహీనతను బట్టి, నీకున్న ఆలోచనను బట్టి, నీకున్న ఆవేదనను బట్టి, నీకున్న ప్రస్తుత స్థితిగతులను బట్టి దేవుడు ఏ విధంగా మాట్లాడబోతాడో నీతోటి నీవు కనిపెట్టి వినాలి. దేవుడి దగ్గర ఇదంతా నీకోసమే కాకపోవచ్చు, కానీ నీతో మాట్లాడకుండా మాత్రం నేను పంపడానికి. ఒకసారి గమనించదు, ఇక్కడ ఉన్న మనం అందరము ఒక్కొక్కసారి ఏదో ఒక మాట మాట్లాడుతుంటాడు ఆయన. ఈ అరగంట 45 నిమిషాలు మాట్లాడుతున్నప్పుడు అంత నీకోసం కాకపోవచ్చు, కానీ నీకోసం మాట్లాడకుండా మాత్రం నేను పంపించు. ఆ నీతో మాట్లాడే మాట నేను పొందుకొని పోతున్నావా? దేవుడి వాక్యం విషయాలు ఇస్తుంది. వారు ఆయన మీద పడిపోతున్నారు. వాక్యం కోసం తపన, వాక్యం కోసం ఆకలి. హైదరాబాద్ ఫెలోషిప్ చర్చిలో దైవ సేవకులు నేర్పించింది అదే. ఎన్ని పాటలు పాడతామండి మనం? 3 పాటలు పాడతాం మ్యాక్సిమం. ఎన్ని డ్రమ్స్ ఉన్నాయి, ఎన్ని గిటార్స్ ఉన్నాయి, ఎన్ని వయలిన్స్ ఉన్నాయి, ఎన్ని జాజ్లు ఉన్నాయి? లేవు. అంటే ఉండకూడదని కాదు, కానీ దేవుని వాక్యానికి పెద్ద పీఠ. అందుకే దేవుడి వాక్యం ఉంటుంది, నీ నామము కంటే నీ వాక్యానికి నీ ప్రాధాన్యత ఇచ్చావంట కీర్తన. నిజమే, ఆయన మాట, ఆయన పలకగా కలుగును, ఆయన పలకగా కలుగును. కలుగుతాయి. కలగడం అంటే అప్పటి వరకు ఉండవు, అవి అప్పుడే కలుగుతాయి. ఆ వాటినే కలిగినాయి అంటారు. దేవుడి వాక్యం అంటుంది, నీ కోసం ఆయన మాటలు మాట్లాడినప్పుడు ఏం కలగాలో, ఏం కలిగితే నీకు మేలు కలుగుతుందో అది కలిగి తీరుతుంది. కాబట్టి నీవు ఆశగా రావాలి, ఆతృతగా రావాలి. అంటే ఆయన బోధనలో, నీ వింటున్న బోధనలో ఆయన పట్ల ఆశ, ఆయన పట్ల ఇష్టం నీవు కనబరచాలి. ఆయన మాటలు వినడంలో నీవు ఆ ఇష్టాన్ని కనబరచాలి. ఇది ఒక టెక్నిక్. నీవు ఎంత ఇష్టంగా ఆయన మాటలు వింటూ ఉంటావో అంత ఇష్టంగా నీ కార్యాలు ఆయన నెరవేర్చడానికి అవకాశాలు మెండు. ఆయన నీ వైపు, ఆయన అటెన్షన్ నీ వైపు నువ్వు పుల్ చేయాలంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు మనం టీచింగ్ చేసేటప్పుడు చూడొచ్చు, ఒక 30 మంది ఒక సెక్షన్లో ఉంటారు. పెద్ద సెషన్లు ఉంటాయి, నిబంధనలకు విరుద్ధంగా 60-70 మంది కూడా ఉంటారు ఒక సెషన్లో. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే 30 మంది ఒక సెషన్ ఉంటారు, 30 మంది ఒక టీచర్ ఉంటారు కదా. అయితే ఈ 30 మందిలో ఎంతమంది ఎలా వింటున్నారో చూస్తుంటాం అనుకోండి. ఎవరైనా ఒక్కరు కనుక అలాగే వింటూ ఉంటే వారి వైపే చూసి చెప్పాలనిపిస్తుంది. కారణం ఏంటి? ఆటోమేటిక్గా ఆకర్షణ వారి మీదకి వెళ్ళిపోతుంది. చాలా శ్రద్ధగా వింటున్నారు, చాలా ఆసక్తిగా వింటున్నారు, కాబట్టి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి చెప్పాలి అనిపిస్తుంది. అంటే మన ఆకర్షణని వారి వైపు రాబడతారు కదా. అలాగే దేవుడి వాక్యం అంటుందంటే, మనం ఎంత ఇష్టంగా ఆయన మాటలు వింటామో మనం అంత ఇష్టంగా ఆయన దృష్టిలో పడతాం. కొంచెం లాజిక్, అది మానవీయమైన లాజిక్ అనవచ్చు, కానీ ఎవరు ఆయన మాటలు శ్రద్ధగా వింటారో వారి కోసం ఆయన శూర కార్యాలు జరిగిస్తారు. ఆమె ఇది ఒక టెక్నిక్. మనకు క్రమక్రమంగా ఆశ పోతుంది, ఆ విధమైనటువంటి జ్వలన పోతుంది, వాక్యం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పోవచ్చులే 3 మెసేజెస్ కదా, ఒకదానికి కాకపోతే రెండవ దానికి కాకపోతే చివరిలోనే మెయిన్ మెసేజ్ లేదా చివరి మెసేజ్ ఉంటుంది, అప్పుడే వెళ్ళచ్చు. ఏమో ముందు 2 ప్రసంగాలు నీకోసమే చేసి నీవు రాలేకపోతే ఆయన నిరాశపడ్డాడేమో, స్టార్టింగే ఆయన నీతో ఏదో మాట మాట్లాడాడేమో, నీవే మిస్ అవుతావు, నీవే కోల్పోతావు. ప్రతి ఆదివారం మనకు ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, నేను ఈ మధ్యకాలంలో గుజరాత్ వెళ్ళాను. దాదాపుగా ఒక 20-25 చర్చెస్ సంబంధించిన పాస్టర్స్ వచ్చారు. ఆ చర్చెస్ సంబంధించిన బ్రాంచ్ పాస్టర్స్, వాళ్ళతో చూస్తే వాళ్ళన్ని ఆరాధనలు 2 గంటల ఆరాధన. 9కి వస్తారు, 11కి అయిపోతుంది, 11కి వస్తే 1 గంటకి అయిపోతుంది. 2 గంటల కంటే ఎట్టి పరిస్థితుల్లో ఆరాధన లేదు. అందులో పాటలు ఎక్కువగా పాడతారు, డ్రమ్స్ మీద 1 గంట పాటు వర్షిప్ ఉంటుంది. చివరి గంటలో
అర్ధ గంట వాక్యం ఉంటుంది, మిగతా అర్ధ గంటలో ప్రకటనలు ఉంటాయి. వాళ్ళు చెప్తారు పలానా చోటు ఇది జరుగుతుంది, పలానా చోటు ఇది ఉంటుంది. ఒక్క మెసేజ్ ఉంటుంది, చాలా బ్రీఫ్గా. అలా కాకుండా మన సంఘంలో మన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే 3 ధ్యానాలు ఉంటాయి. ఎంత ఆశీర్వాదమైన వాస్తవానికి 3 ధ్యానాలు, 3 సెషన్స్ మనం అటెండ్ అయినట్టు. అయితే 3 సార్లు దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడని మనం ఎప్పుడైనా ఆలోచించాము? 3 సార్లు ఆయన ఆసక్తిని రేపుకొని ఇష్టంగా మనతో మాట్లాడబోతున్నాడని మనం ఎప్పుడైనా అలాగే ఆలోచించాము? 3 సార్లు అయ్యా అమ్మా నేను ఏదో మాట్లాడాలనుకుంటున్నాను. అందుకే ఈ చర్చ ఆడవాళ్ళు ఎంత ప్రేమించారో ఈ సంఘాన్ని 3 సార్లు మాట్లాడడానికి ఆయన తీర్మానం చేసుకుని ఇష్టపడుతున్నాను. ఎంతమందికి ఆ విషయం అర్థమవుతుంది? ఆదివారం అనగానే నాతో మాట్లాడడానికి దేవుడు రెడీగా ఉంటాడు. దావీదు ఇదిగో తన మీద సమస్యలు వచ్చాయి, ఇక ప్రాకార స్థానానికి వెళ్ళిపోయినాడు ఉంది. యెషయా అంటాడు, యెషయా తన ఆత్మలో చూస్తూ ఉన్నాడు, ఆయన పెరాజీము కొండ మీద లేచెను ముందుగానే ఈయన వస్తాడని, దావీదు వస్తాడని. నిజమే, నీవు ఆదివారం ఇంటి దగ్గర స్టార్ట్ కాగానే ఇక్కడ ఆయన రెడీగా ఉన్నాడు. వాస్తవానికి నీవు ఆదివారంలో అడుగు పెట్టక ముందే ఆదివారం అది సిద్ధం చేసి వచ్చావు నీతో మాట్లాడాలని. ఎంత ఆశగా వస్తున్నావు, ఎంత ఇష్టంగా వింటున్నావు, ఎంత ఇష్టంగా స్వీకరిస్తున్నావు ఆ మాటలను ప్రియ సహోదరి సహోదరుల. రెండవ టెక్నిక్ మనం ఇక్కడ చూస్తే అక్కడ 2 ధోనిలు ఉన్నాయి. ఆ ధోనిలు వారు దిగి వదలగలుగుతున్నారు. అంటే అప్పటికే వాళ్ళ చేపలు పట్టి ఏం దొరక్క వచ్చేసారు. అప్పుడు వలలు కడుక్కుంటున్నారు. ఆయన చెప్పాడు, ఆ ధోనికి కూర్చొని సీమోను దగ్గర ఒక ధోనికి కూర్చొని దాని నుండి కొంచెం తోయమని అతన్ని అడిగి కూర్చొని ధోనిలో నుండి జన సమూహములకు బోధించుతుండను. ధోని మీద కూడా ఎక్కి కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే జనాల మీద పడుతున్నారని ఆయన లోపల నీళ్ళలో ఉండి చెప్తున్నారు, వారు ఒడ్డు మీద ఉన్నారు. అయితే ఆయన బోధించుట చాలించిన తర్వాత ఎంతసేపు బోధించాడండి? ఎంతసేపు బోధించాడు? నాకు అదొక ప్రశ్న. గంట బోధించాడా? 2 గంటలు బోధించాడా? ఎంతసేపు బోధించాడో తెలియదు. ఆయన బోధించుట చాలించిన తర్వాత అన్నాడు. ఇది పెద్ద లాజిక్. నిజంగా మనం ఆలోచిస్తే మనకి సైకలాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఉంది. అర్ధ గంట లిజనింగ్ కెపాసిటీ, 45 నిమిషాలు సమ్ లిమిట్ ఉంది. ఆ తర్వాత కోపం వచ్చేస్తుంది, విసుగు చిరాకు వచ్చేస్తుంది అంత. అందుకే కొంతమంది ప్రసంగికులు చమత్కారంగా మాట్లాడారు, అరగంట ముద్దు, 45 నిమిషాల హద్దు, ఆ పైన వద్దు. దేవుని వాక్యం మాట్లాడనట్లే ఆయన బోధిస్తూ ఉన్నాడంట. బోధించి 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 ఎంతసేపు చెప్పాడో రాయబడలేదు. బోధించుట చాలించిన తర్వాత ఇంకంతే. అప్పటి వరకు పేతురు కూడా అక్కడే ఉండిపోయాడు. సీమోను అనేటువంటి పేతురు కూడా అక్కడే ఉండిపోయాడు. మీరు ఇంకొక విషయాన్ని గమనించాలి. ఆయన రాత్రి అంతా చేపలు పట్టి ఉదయం వచ్చారు కదా, పగలు వచ్చేసారు. వచ్చి వాళ్ళు కడుక్కుంటున్నారు. అంటే రాత్రి అంతా జాగారం చేశాడు, నిద్ర ఆలోచి. ఇప్పుడు ఆయన వచ్చి ఆయన దూరంలో కూర్చున్నాడు. అది బయటికి నెట్టేసి ఎక్కడైనా కట్టేసుకోపోవాలి. ఆయన ఎంతసేపు ఎదురు చూశారో ఏమో. కొన్నిసార్లు మనం వాక్యం ఎంతసేపు వింటా తెలుసా? కొంచెం కురికి ఎందుకు కురుకుతున్నాం అంటే రాత్రి అంతా నిద్ర లేదు, ఎంతో పడలేక పొద్దులు కూడా పనిచేసి వచ్చారు, సాయంత్రం కూర్చోలేదు. దావీదు సరే ఇక్కడ సీమోను చూస్తే రాత్రి అంతా చేప పెట్టొచ్చారు, పగలు వచ్చి ఆయన బోధ చాలించిందా ఆయనతోనే కూర్చో. నిజంగా ఈయన కూడా మైమరిచిపోయాడు. బహుశా ఆయన మాటల్లో పడి మరిచిపోయాడు రాత్రి ఏం చేస్తున్నాడు. అంత ఆశగా వింటున్నాడు పేతురు కూడా. అదే ఇక్కడ గమనిస్తే ఆయన బోధ చాలించిన తర్వాత నీవు ధోనిని లోతుకు నడిపించి చేపల పట్టుకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏరినవాడా, రాత్రంతయు మేము ప్రయాస పెడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక గొప్ప అద్భుతం జరుగుతుందో చూడండి. ఆయన చెప్పాడు, కొంచెం లోతుగా కొనిచ్చి వలలు వేయండి మళ్ళీ అన్నా. అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం. ప్రయాస అంటే ఏంటి? తమాషా చేయలేదు, ప్రయత్నాలు ఏమేమి హృదయపూర్వకంగా చేశాం, మా శక్తి వంచన లేకుండా చేశాం, మా జ్ఞానం అంతటి చొప్పున చేశాం. తెలుసు కదండి, కొన్ని చోట్ల ఈ చేపలు పట్టేటప్పుడు కొన్ని టెక్నిక్స్ తెలుస్తాయి వాళ్ళకు.
ఇక్కడ వేస్తే ఇలాంటి చేపలు దొరుకుతాయి, అక్కడ అలాంటి చేపలు దొరుకుతాయి, ఇంత లోతుకు పోతే ఇలాంటివి దొరుకుతాయి. చేపల వాళ్ళకి అన్ని టెక్నిక్స్ తెలుసు, అందుకని దాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు. అయితే పేతురు కూడా చాలా పెద్దవాడు అప్పటికే వయసులో, ఆయనకు తెలుసు ఎన్నో ఏళ్ళు చేపలు పట్టి ఉన్నారు. ఆయన అంటున్నాడు, అయ్యా రాత్రి కాలంలో పడతాయి చేపలు, అందుకే మేము చేపలు రాత్రి పడతాం. రాత్రి చాలా చాలా ప్రయాసపడ్డాం, మా శక్తి, మా జ్ఞానం, మాకున్నటువంటి అనుభవం అంతటిని క్రోడీకరించి పనిచేశాం. అయినా నీ మాటను బట్టి మేము వలను వేస్తాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ మార్పు కూడా ఎలాగొచ్చింది పేతురు కంటే, ఆయన మాటలు విన్నాడు అంతకు మునుపు. ఆయన వాక్యం చెప్పుచూ ఉండగా ఆయన మాటలలో ఉన్న శక్తి సీమోనుకు అర్థమైంది. ఆయన మాటలలో ఉన్నటువంటి ఆ అధికారము ఆయనకు అర్థమైంది. ఆయన మాటలలో ఉన్నటువంటి దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆ గొప్ప వెలుగు ఆయన చూశాడు. అందుకే అంటాడు, అయినను నీ మాటను బట్టి నేను చేస్తాను, వలను వేస్తాను. అంటే డెసిషన్స్ మావి కాదు. ఇప్పుడు మీరు బాగా గమనించాలి, దేవుని వాక్యాన్ని వినగా 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 సొంత నిర్ణయాలన్నీ పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఎప్పుడైతే సొంత నిర్ణయాలు పక్కకు వెళ్ళిపోతాయో విజయాలు లోపలికి వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారములకు ఒప్పుకోను. ఈ బుద్ధి ఎప్పుడు వస్తుందంటే ఆయన ఉపదేశమును వినగా 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 వస్తుంది. అనేక మంది వింటూ ఉన్నారు, పేతురు కూడా వింటున్నాడు వాక్యాన్ని వినగా 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 ఏమనిపిందంటే, అయ్యా నాకు తెలుసు పలానా రోజు పడతాయి, నాకు తెలుసు రాత్రికాలంలో పడతాయి. అప్పుడు ఆయన వాక్యం వినగా పేతురుకి ఏమనిపించిందంటే, నాకు తెలిసింది కాదు ఇప్పుడు నేను చేయవలసింది, నాకు తెలుసు అయ్యా రాత్రులే పడతాయి, నా అనుభవం కాదు ఇప్పుడు కావాల్సింది, నాకు తెలుసు అయ్యా పలానా సమయంలో పడతాయి, నా జ్ఞానం కాదు కావాల్సింది, నీ మాటను బట్టి నేను వాళ్ళలో వేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో విజయం ఎందుకు రాదు అని అంటే, మన సొంత లాజిక్ పని చెప్తాం, మన పరిధిలో మనం ఆలోచిస్తూ ఉంటాం, మన పరిధిలో గమనిస్తాం ఎలా అయితే ఈ పని జరుగుతుంది, ఎంతమంది మనకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఎంతమంది మనకు సపోర్ట్ చేస్తారు, ఎంతమందిని అప్రోచ్ అయితే మన పని అవుతుంది, లేకపోతే ఎంతకాలంలో ఈ పని అవుతుంది, ఏ విధంగా అవుతుంది, ఛాయిసే లేదు. కొన్నిసార్లు అంటూ ఉంటాం, తెలంగాణ ఇవ్వక మునుపు అంటే విభజన మీద ఏదైనా చెప్పక మునుపు ఇచ్చే ప్రశ్న లేదన్నారు, ఇచ్చిన తర్వాత ఇస్తే ఒప్పుకునేదే లేదంటున్నారు. ఇప్పుడు వారికి ఒక సమస్య, ఇవ్వాలా వద్దా కదా. ఇప్పుడు వారు చాలాసేపు ఆలోచన చేయాలి, ఎలా ఇస్తే ఎట్లా, ఇవ్వకపోతే ఎట్లా, మళ్ళీ కమిటీలు అవి ఇవి గందరగోళం కదా. దేవుని మాటలు అంటున్నాయి, ఒక్కొక్కసారి నీ జ్ఞానంతో నీవు ఆలోచించడం మొదలు పెడితే, నీ యొక్క తెలివితో నీ అనుభవంతో నీ పనులు చేయడం మొదలు పెడితే అన్ని ఆపదలు వస్తూ ఉంటాయి, అన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు దొరుకుతూ ఉంటాయి. కానీ నా మాటను బట్టి నీవు చేస్తే నీకు విజయం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో పేతురు అంటున్నాడు, అయ్యా నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు, నాదైనటువంటి ఆలోచన కానే కాదు, నీ మాటను బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను, నీ మాటను బట్టి నేను ఆలోచన చేస్తాను, నీ మాటను బట్టి నేను వలలు వేస్తాను, నీ మాటను బట్టి నేను చేస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, మనం విజయం సాధించాలంటే, మనము అనుకున్న వాటిని మనము అనుకున్నవిగా చేయాలంటే నీకు నిర్ణయం ఉండాలి. ప్రభువా నీ మాటను బట్టి నేను ఈ పని చేస్తాను, నా జ్ఞానాన్ని బట్టి కాదు, నా అనుభవాన్ని బట్టి కాదు, నాకున్న పరిచయాలను బట్టి కాదు, నాకున్న బలగాన్ని బట్టి కాదు, నాకున్న ధనము బట్టి కాదు, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి కాదు, నాకున్నటువంటి హోదాను బట్టి కాదు, నాకున్నటువంటి దేనిని బట్టి కాదు, కానీ నీ మాటను బట్టి, నీ మాటల శక్తిని బట్టి నేను ఈ పని చేస్తాను. ఎందుకు రాదండి సఫలత? మూడవదిగా చూస్తే 8-9 వచనాలు, వారు వల వేశారు, 6వ వచనంలో విస్తారమైన చేపలు పట్టారు, బయటకు వచ్చారు. 8వ వచనం, సీమోను పేతురు అది చూచి, సీమోను పేతురు అది చూచి, ఏది చూచి? 2 దోణెలు మునుగునట్లుగా నింపారు, 2 దోణెలు మునుగునట్లుగా నింపారు.
ఒక్క చేప కూడా పడినంత వ్యర్థమైన విఫల ప్రయత్నం చేసినటువంటి వారు 2 దోణెలు మునుగునట్లుగా చేపలు పట్టారంట. సీమోను పేతురు అది చూచి తన కనులతో విజయాన్ని చూశాడు. అయిపోయింది. దేవుని బట్టి సీమోను పేతురు నిర్ణయాన్ని బట్టి ఒక మాట అనవచ్చు కదా, నీవేదో మాటలో చెప్పుకునేవాడివా, ఎప్పుడైనా చేపలు పట్టావా కదా, అడగచ్చు కదా. మనం ఎప్పుడైనా బట్టి చూసావారు? పుట్టిన మొదలు ఇదే పనిలో ఉన్నాను నేను, నాకు తెలుసు ఇప్పుడు వెళ్తే పట్టదు అనొచ్చు కదా. మేము రావయ్యా అనొచ్చు కదా. నీవు ఎవరో ఇప్పుడే స్టార్టింగ్లోనే, ఆయన అంతకుముందు ఎప్పుడు చూసి ఉండలేదు, వాళ్ళు ఎప్పుడు ఆయనతో పరిచయం కూడా లేదు. అప్పుడే చెప్తున్నా, నీ ఎవరో అజ్ఞాత వ్యక్తివి, నీకేం తెలుసు సముద్రం గురించి? నీకేం తెలుసు? నేను చూడకపోతే కొంచెం సున్నితంగా ఉన్నావు, నేను చూడకపోతే మా లాంటి వాళ్ళతో దగ్గర ఉండదగిన వాడు కాదు, గొప్పింటి బిడ్డలాగా కనిపిస్తున్నావు కదా. ఆయన అట్లాగే కనిపిస్తాడు, పరిపూర్ణమైన మానవుని. కానీ ఎంత ప్రకాశవంతంగా ఉంటాడో. అందుకేనయ్యా నీకేం తెలియదు, నీకు కొంచెం ఒడును ఉండడం మంచిది అనొచ్చు కదా. అనలేదు. ఆయన మాటలను విన్న పేతురు నిరాకరించలేకపోయాడు, ఏమి కాదనలేకపోయాడు. మీ మాటలు బట్టి చేస్తామయ్యా అన్నాడు. ఆ నిర్ణయాన్ని బట్టి పేతురు గొప్ప విజయాన్ని చూశాడు. ఎంత విజయం అది! ఏమీ లేని చోట దోణిలో మునిగిపోయే విజయాన్ని చూశాడు. హల్లెలూయా. నీవు నేను ప్రయాసపడవచ్చు, అనేక విధాలుగా ప్రయాసపడవచ్చు, దేని కోసమో ప్రయాసపడవచ్చు. నిజమే, మనకున్న ప్రతి సమస్యను బట్టి ఎంతో ప్రయాసపడతాం. మనం రహస్యంగా కొన్ని ప్రయత్నాలు చేస్తాం, బహిర్గతంగా కొన్ని ప్రయత్నాలు చేస్తాం. ఏ ప్రయత్నం చేసినా ప్రయోజనము లేనప్పుడు మనకు అనిపిస్తుంది, ఇన్ని ప్రయాసాలు పడినా, ఇన్ని ప్రయత్నాలు చేసినా మనకి ఇంకా ప్రయోజనం దొరకలేదే, ఇంకేమవుతుందిలే అనుకుంటే దేవుని వాక్యం అంటుంది, నా మాటను బట్టి నీవు చేస్తే, నా మాటను బట్టి నీవు ఊహించలేవు, నీ అనుభవానికి నీ జ్ఞానానికి అందదు. నీకు 2 దోణిలు మునిగినట్లుగా పేతురుకి ఎలాగైతే నేను ఆశ్చర్య కార్యాలు చెప్పానో, నా ఆశ్చర్యమైన కార్యములు, నా అపూర్వమైనటువంటి కార్యములు నేను నెరవేర్చడానికి పెరాజీము కొండ మీద లేచినట్లుగా లేచెదను, గిబియోను లోయలో రేగినట్లుగా రేగు. ఎంత గొప్ప మాట దేవుని వాక్యం అంటుంది. అది ఆశ్చర్యమైన కార్యం, ఏమి దొరకలేదు కానీ దొరుకుతాయి నా మాటలు బట్టి చేస్తాయి. అందుకు 3వ టెక్నిక్ ఏంటంటే 9వ వచనం 8-9 వచనాలు అంటున్నాడు, అది సీమోను పేతురుని చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎలాగనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడిన వారందరూ విస్మయముందిరి. ఆయన దగ్గర సాగిలు పడిపోయాడు, ఆరాధన స్టార్ట్ చేశాడు, తను తాను సమర్పించుకుంటున్నాడు. ఎలాగ చెప్తున్నాడు తెలుసా? తన మాటలు తనకు అర్థం కాదు, ఎలా మాట్లాడుతున్నాడు కూడా అమితోత్సాహంతో మాట్లాడుతున్నాడు. అయ్యా నేను చూస్తే నాకు అర్థం కాలేదయ్యా, మొట్టమొదటిగా నేను చూస్తే మేము ఏదేదో సాగులు చెప్పాలనిపించింది, అందుకే అన్నాడు రాత్రి అంతా కష్టపడ్డాం, రాత్రి అంతా ప్రయాసపడ్డామని. తీరా ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంది, నీ వద్ద కనీసం ఉండటానికి కూడా అర్హత లేదయ్యా మాకు. అంటే ఎంతగా తగ్గి వచ్చాడు పేతురు. విజయంలో తగ్గింపు. ఈ రాసులుగా పోగు చేసినటువంటి రాసులను చూసి పేతురు ఎంత గొప్పగా తగ్గి వచ్చాడంటే, రాసులను చూసిన తర్వాత, ఆ విజయాన్ని చూసిన తర్వాత, అది దేవుడిచ్చిన విజయం అని తెలిసిన తర్వాత ఆయనలో తగ్గింపు వచ్చేసింది. ఆయన మోకాలు సాగిలపడి అంటున్నాడు, నేను పాపాత్ముడునయ్యా, నీ వద్ద నేను ఉండటానికి నేను అనుకునే కాదు, నా ఎదురు నుంచి వెళ్ళిపోయా అంటున్నాడు. అది ఎక్కువ ప్రేమతో వచ్చిన మాట. అంటే విజయంలో నుండి వచ్చిన తగ్గింపులో నుండి, అనగా ఆ యొక్క గొప్ప కార్యాన్ని చూసినప్పుడు వచ్చినటువంటి తగ్గింపు దేవుడి ఎదురు నుంచి మన కార్యాలను మరింతగా సఫలం చేయడానికి మనకు సహకరిస్తుంది. కాబట్టి మొట్టమొదటిది ఏమిటంటే ఆయన మాట కోసం ఆశ, ఆతృత, ఆయన మాటలో ఆవగా కదా. ఆయన దేవుడు వాక్యం అంటాడు, నేను వారిని కొండ తేనెతో జుంటు తేనె దారులను వారిని జుర్రించి తిని అంటాడు. జుర్రుకోనట్లుగా చూశాను. దావీదు అంటాడు, అయ్యా నీ మాటలు నీ ఆజ్ఞలు జుంటు తేనె దారుల కంటే
మధురమైన. ఏంటి జుట్టు తేనె అంటే? పోయిన వారం అప్పుడు అన్నాం కదా, జుంటు తేనె అంటే. జుంటు తేనె అంటే తేనె పట్టు, తేనె కొమ్మ, గుబ్బ, మకరందం అంతా దాంట్లో పెట్టుంటాయి. దాన్ని మగినం అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది, వెక్కసం అవుతుంది, వెగిట్ అవుతుంది, అంత తీయగా ఉంటుంది. దానికంటే తీయనైనటువంటిది నీ మాటలయ్యా, కాబట్టి నేను దుర్రుకుంటా. దేవుడి వాక్యం అంటే అంత ఆశగా ఆయన మాటల కోసం పరితపిస్తూ ఉంటే విజయం నీది కాకుండా ఎందుకు పోతుంది? అయినను నా నిర్ణయాలు కాదు, నీ నిర్ణయం, నీ మాట చొప్పున అనే మనస్సు, నీ నిర్ణయాల మీద ఆయన ప్రభు అయితే నీకెందుకు విజయం రాకుండా పోతుంది? ఆ విజయంలో నుండి నేను తగ్గించుకుని, అయ్యా ఇది అంతటికి నీవే కారణము అన్నంతగా ఆయన పాదముల మీద నేను పడిపోతే గొప్ప విజయాలు నేను ఎందుకు భరించవు? ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన నీ ప్రభు అయితే ఆయన మాటల కోసం నీవు ఆశపడి వస్తావు. ఆయన నీ ప్రభు అయితే ఆయన మాటలు నీ నిర్ణయాల మీద అధికారిగా నియమించుకుంటాను. ఆయన నీకు ప్రభు అయితే నీ అంతటి మీద ఆయన అధికారిగా నియమించుకుంటాను. అలా నియమించుకోవడమే స్పిరిచువల్ టెక్నిక్. ఇలా చేస్తే విజయం నీకు ఎందుకు కాదు, నీకెందుకు సఫలత రాదు? ఇలాంటి సఫలత, సమృద్ధి మనందరికీ కలగాలని దేవుడు మాట్లాడాడు. దేవుడి దాసునిగా మీ అందరి ప్రయత్నాలు, ప్రయాసలు ఈ మాటల చేత సమృద్ధి పొందుకును గాక అని ఆశీర్వదిస్తున్నాను. దేవుని మాటలను బట్టి ఈ దినము మీరు ఈ టెక్నిక్, ఈ చిన్న కిట్కు మనం తెలుసుకుంటే దేవుడు మనకు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? ఒకసారి దేవుడు మనకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని ఆశగా ఆవగలిద్దాం. మన నిర్ణయాల మీద ఆయన మాటకు అధికారం ఇద్దాం. మన జీవితం అంతటి మీద, మనకున్న సమస్తం మీద ఆయన అధికారిగా ఒప్పుకుందాం. ఆయన యొక్క అమితమైన ఆశీర్వాదాలను ఆశాంతం అమాంతం అనుభవిద్దాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమేన్.